హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అసెంచర్ కంపెనీలో ఫ్రెషర్స్ జాబ్స్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ కానీ ఏదైనా ఓపెనింగ్స్ పడ్డప్పుడు మీ ఓన్గా ఎలా సెర్చ్ చేసుకొని ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రతి ఒక్క జాబ్ సీకర్కి అయితే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఎవరి హెల్ప్ కూడా లేకుండా మీ ఓన్గా అయితే ఏదైనా ఓపెనింగ్స్ అసెంచర్లో పడ్డాయా లేదని మీ ఓన్గా అయితే సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోగలుగుతారనమాట. తప్పకుండా అయితే వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది అనమాట. మనం సెర్చ్ చేసుకునే ప్రాసెస్ కానీ అప్లై చేసే ప్రాసెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్ వచ్చేసరికి లేటెస్ట్ జెన్యున్ జాబ్ అప్డేట్స్, నాకు తెలిసిన ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. జాబ్ సీకర్కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి ఎండ్ వరకు చూసి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్న గూగుల్ బ్రౌజర్ కానీ లేదంటే క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఏదో ఒకటైతే ఓపెన్ చేయండి గైస్. ఇక్కడ నేను ఎంటర్ చేసినట్టు అసెంచర్ ఫ్రెషర్ జాబ్స్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే చాలా రిజల్ట్స్ అయితే మనకి వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ అసెంచర్ అని ఎర్లీ కెరీర్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఇలా ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఇలా అయితే ఓపెన్ చేయండి. అప్పుడు మనకి క్రోమ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఎక్స్ప్లోర్ రోల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్స్ప్లోర్ రోల్స్ అని ఉన్న దగ్గర అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి అనమాట. ప్రజెంట్ ఏవే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. ఎంట్రీ లెవెల్ టెక్నాలజీ కెరీర్స్, ఎంట్రీ లెవెల్ ఆపరేషనల్ కెరీర్స్, క్లౌడ్లో కానీ శాప్లో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద అయితే ఉంటాయి అనమాట. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా లొకేషన్ బేస్డ్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా. ఫస్ట్ వచ్చేసరికి ఫిల్టర్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఫిల్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లొకేషన్ కానీ సిటీ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. మీకు ఏ సిటీ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను అన్ని సిటీస్ కూడా ఉంచి ఓన్లీ ఫ్రెషర్ జాబ్స్ ఓపెనింగ్స్ అయితే నేను ఇప్పుడు సెర్చ్ చేయబోతున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేసుకోండి. లేదు నేను ఫ్రెషర్ జాబ్స్ కోసం చూస్తున్నాను అనుకుంటే ఫస్ట్ బాక్స్ అయితే ఉంది కదా, ఎంట్రీ లెవెల్ జాబ్స్. ప్రజెంట్ వచ్చేసరికి 6360 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి నేను ఈ చెక్ బాక్స్ అయితే ఇస్తున్నాను. ఎంట్రీ లెవెల్ జాబ్స్ తర్వాత అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్డేట్ అని క్లిక్ చేయగానే ఈ చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మన ఫ్రెషర్ జాబ్స్ 0 నుంచి 2 years కానీ ఇలా అయితే మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి క్వాలిటీ ఆడిటింగ్ అసోసియేట్ లొకేషన్ అయితే మనకి టాప్లో చూస్తుంది. ఇక్కడ రోల్ చూస్తుంది. ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ నుంచి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ 1 day ago అయితే పోస్ట్ అయిందనమాట. ఇది ఒక ఫస్ట్ రోల్. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే చూద్దాం. ఇంకా హైదరాబాద్ లొకేషన్కి వచ్చేసరికి మనకి ఫ్రెషర్స్కి రిలీజ్ అయింది ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ రోల్కి. ఇది కూడా ఇక్కడ ఏం స్కిల్స్ మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అనమాట. ఆపరేషన్స్ రోల్ ఇది. ఫ్రెషర్స్ నుంచి మినిమం ఏదైనా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 1 day ago పోస్ట్ అయినాయి అనమాట ఇవన్నీ కూడా. ఇంకా మనకి కస్టమర్ కాంటాక్ట్ కామ్స్ అసోసియేట్ ఇది కూడా మనకి ముంబై లొకేషన్కి అయితే రిలీజ్ అయిందనమాట. ఇలాగ జస్ట్ 1 day ago రిలీజ్ అయినాయి గైస్ మ్యాక్సిమం కూడా. ఇవైతే చెక్ చేసి మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. ఈ ఫిల్టర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ నేను ఫ్రెషర్ రోల్స్కి అయితే ఫిల్టర్ పెట్టాను. ఈ సేమ్ రోల్ ఫ్రెషర్ రోల్ ఫిల్టర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు ఫిల్టర్లో అయితే చేంజ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోండి. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఫ్రెషర్స్కి అయితే చూస్తున్నాను. ప్రజెంట్ అయితే 2-3 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోల్ అది కూడా మీకు ఏ లొకేషన్ అయితే దగ్గరగా ఉంటుందో దాన్ని అయితే చెక్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఏదో ఒకటి అయితే ఓపెన్ చేసి మీకు చూస్తాను. హైదరాబాద్ లొకేషన్కి ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ ఈ రోల్ అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అసలు స్కిల్స్ ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
అప్లికేషన్స్ అవి. సో ప్రజెంట్ చూసినట్లయితే సో జాబ్ ఐడి కూడా మనకు ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీకు లింక్డ్ఇన్లో ఎసెంచర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి ఈ జాబ్ ఐడి అనేది షేర్ చేసి నాకు రిఫరెన్స్ ఇస్తారని మీరు సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి సో రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అప్లై చేసే ముందు ఆ రిఫరెన్స్తో మీరు వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత ఒక మెయిల్ అయితే మీకు వస్తుంది. సో ఆ మెయిల్ ద్వారా మీరు ఆ మెయిల్ అయితే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఏంటంటే రిఫరెన్స్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వస్తాయి కదా. సో రిఫరెన్స్ క్యాండిడేట్స్ని అయితే సో ముందు అప్లికేషన్స్ వాళ్ళవైతే వాళ్ళు చూడడం జరుగుతుంది. కాబట్టి సో మీకు రిఫరెన్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి గైస్. మాకు ఎవరు తెలీదు, ఎవరు మాకు రిఫరెన్స్ ఇస్తారు ఇలా అయితే థింక్ చేయకండి. లింక్డ్ఇన్లోకి వెళ్తే సో ఫస్ట్ మీరు ఎవరో ఒకరితో కూడా కనెక్ట్ అయ్యి సో తర్వాత రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో మంచిగా కమ్యూనికేషన్ అయితే మీరు సెండ్ చేస్తే తప్పకుండా ఎవరో ఒకరు కూడా మీకు తెలియకపోయినా సో లింక్డ్ఇన్ ద్వారా మీరు కమ్యూనికేట్ అయ్యి రిఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇలా ఫుల్ టైం రోల్ అనమాట. లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది క్లిక్ చేయగానే సో ప్రజెంట్ స్కిల్స్ వచ్చేసరికి మీకు యూజర్ జనరేటెడ్ కంటెంట్ మోడరేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి వచ్చేసరికి. సో మినిమం మీకు ఫ్రెషర్స్ నుంచి 1 year వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే మీకు అడ్వాన్స్ లెవెల్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి మెన్షన్ చేశారు గైస్. సో అప్లై ప్రాసెస్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది. సెర్చ్ చేసే ప్రాసెస్, అప్లై ప్రాసెస్ కూడా. సో ఇక్కడ జస్ట్ అప్లై నౌ అయితే క్లిక్ చేయండి. సో అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది అనమాట. సో ఇక కెరీర్ పోర్టల్లో సో ఇలా స్టార్ట్ యువర్ అప్లికేషన్ని ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. ఇది ఎవరికైతే ఆల్రెడీ ప్రీవియస్ అప్లై చేస్తుంటారు కదా సో వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇవైతే మీకు ఆల్రెడీ ఉంటాయి కదా. సో అవి ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. సో లేదా నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను అనుకుంటే సో ఇక్కడ మనకి స్టార్ట్ అప్లికేషన్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే సో ఆల్రెడీ అకౌంట్ ఉండదో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్. రిమైనింగ్ వాళ్ళకి సో మీకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఉంటే సో దాంతో అయితే మీకు లాగిన్ అవ్వండి గైస్. సో ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు మాత్రం సో ఈ విధంగా స్టార్ట్ అప్లికేషన్ క్లిక్ చేసి సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని సెండ్ చేయగలనే మీ మెయిల్కి ఒక కోడ్ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు జస్ట్ మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసి జస్ట్ బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆన్సర్ చేసి సింపుల్గా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ టెస్ట్ ఇంటర్వ్యూ పెట్టి సో ఈ రోల్కి అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. సో ఇంటర్వ్యూకి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి గైస్ మీరు. సో ఇంటర్వ్యూ వచ్చేసరికి అసెంచర్ది కొంచెం ట్రిక్కీగా అయితే ఉంటుంది. సో మీరు మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా బేసిక్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సో అడ్వాన్స్ లెవెల్లో అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈజీగా అయితే క్రాక్ చేయగలుగుతారనమాట. సో హోప్ గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి. సో ఇక్కడ వరకు కనుక చూస్తుంటే మీరు సో తప్పకుండా అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఎవరి హెల్ప్ కూడా లేకుండా సో ఫ్రెషర్ రోల్స్ ఏమైనా రిలీజ్ అయినా లేదా మీ సొంతగా అయితే మీరు సెర్చ్ చేసుకోగలరు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ చూసినట్లయితే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో ఈ విధంగా అయితే సెర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి గైస్. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ నేను 2 roles మాత్రమే మీకు చూపించాను. ఒకటి క్వాలిటీ ఆడిటింగ్ అసోసియేట్, ఒకటి ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్. సో ఇలాగా చాలా రోల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు స్క్రోల్ చేసుకొని చూసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.